అయ్యో ఆమెకు వర్క్ చేయడం ఇష్టం అండి. నేనేంటంటే నీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే సంపాదిస్తా, ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి. నీ ఇష్టం లలిత, నీకేం కావాలంటే అది చేసుకో, ఓకేనా? కానీ హస్బెండ్ ని మాత్రం ఇట్లాగే గ్రిప్ లో పెట్టు, ఓకే? థ్యాంక్స్. క్వశ్చన్లు అడుగుతుంటే కూడా మధ్యలో నువ్వు గుర్తొచ్చావు, చూసావు? అయ్యో అది ఒక క్రూషియల్ థింగ్ అండి అన్నాడు. నేను అనుకున్న ఒక టెక్నీషియన్ మర్చిపోయాడేమో అని. మా ఆవిడ అన్నాడు. అమ్మయ్యా, యూ సేవ్డ్ మై లైఫ్. యా, షీ ఈజ్ యువర్ లైఫ్, నో దట్స్ వై, వైఫ్ నో దట్స్ వై. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం? యా, రెడీ హను? ఎవరు మీకు ఎక్కువగా హెల్ప్ చేశారు? డైరెక్టర్ గారా, ప్రొడ్యూసర్సా? డైరెక్టర్ గారా? అంటే మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు అక్కడే ఉన్నారు. నవీన్ గారు అలా అన్నారు కదా, చూసుకుందాం తర్వాత. అండ్ మీకే లాస్ట్ క్వశ్చన్, రెడీయా? ఎవరి వర్క్కి మీరు ఎక్కువగా మార్కులు వేస్తారు? డిఓపి గారికా, ఎడిటర్ గారికా? డిఓపి. సారీ అండి, అంటే చూస్ చేసుకోమన్నారు కాబట్టి డిఓపి అని చెప్పాను. సారీ, నన్ను కార్నర్ చేశారు, సారీ. ఓకే, లేదు నేనే కార్నర్లో ఉన్నాను. ఓకే, మీరిద్దరు ఇక్కడే ఉండండి. సెంటర్లోకి మనం అనంతికాని పిలిచేద్దాం. అనంతిక, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యాడ్ మూవీలో చేసింది, అండ్ అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ అనేటువంటి సినిమా కూడా మేబీ విల్ గెట్ టు సీ ఇట్ వెరీ సూన్. ఎస్, అండ్ లాల్ సలాం ఆల్సో. అనంతిగా మధ్యలోకి వచ్చేసి మీరు నిజంగానే మాట్లాడి కార్నర్కి వచ్చేసారు. లలిత అక్కడ ఉంది. యా, ఓకే. అనంతిగా, సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ టూ. రెడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? పకోడీ. మైక్ ఆన్లో ఉందా? ఆన్లో కాదా? అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్. సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమ అన్నారు. ఓకే, క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ? ఆ మైక్ కూడా పనిచేయట్లేదా? అయ్యో, ఈ మైక్ ఇవ్వచ్చు కదా. హలో. అమ్మయ్యా. క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ? ఈవినింగ్ అట్ హోమ్. ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఇన్ స్టోర్ షాపింగ్? ఆన్లైన్ షాపింగ్. ఓకే, సోలో ట్రిప్ ఆర్ గ్రూప్ ట్రిప్? గ్రూప్ ట్రిప్. రవి ఆర్ హను? అది సినిమా చూడాలి. అదైతే సినిమా చూడాలా? ఓకే, ఎవరి యాక్టింగ్ బాగుంది? దే ఆర్ గుడ్, లైక్ దేర్ ఓన్ వేస్. దే ఆర్ గుడ్. ఓకే, సరే అయితే ఇలా మీరు చెప్పరు కానీ ఆ యారో మార్క్ ఏదమ్మా ఇవ్వండి ఒకసారి. మీరు ఈ యారో మార్క్ని ఎవరి వైపు పాయింట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ అన్నట్టు అనమాట. నేను పాయింట్ చేయాలి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. రెడీ? షూట్కి లేట్గా వచ్చేది ఎవరు? నో వన్. ఇద్దరు కరెక్ట్ టైంకా? అంటే ఒక 5 minutes అయినా ముందు వచ్చేది? అందరూ కరెక్టే. మీ మైక్ పనిచేస్తుంది? హలో 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 హలో, మీ వాయిస్లో ఒక పవర్ ఉంది. ఫణీంద్ర సెట్లో డిలేస్ ఇంపాసిబుల్ అండి. అవునా? ఫణీంద్ర గారు 4ంటికి వచ్చేస్తారా మీరు? ఓకే, ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? మీరైతే నా కార్. ఇలా పెట్టండి, అయితే యారో ఇలా పెట్టండి. పుట్ ద యారో టువర్డ్స్ యూ. ఓకే, ఫొటోస్కి ఎక్కువగా పోజెస్ ఇచ్చేది ఎవరు? ఓకే, టిఫిన్ టైంకి కూడా బిర్యానీ అడిగేది ఎవరు? ఐ మైట్ ఆస్క్ ఫర్ దోస ఆర్ ఇడ్లీ. ఓకే, యారో మార్క్ మీకేనా మళ్ళీ? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? లేదా ఎవరు లేరా? లేదు. ఓకే, నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు? నేను ఊరికే సరదాగా అడిగాను. వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది, దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది. అమ్మ. ఓకే, సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు? ప్రాంక్. నో వన్ ప్రాంక్. ఓ, వెరీ సీరియస్ సెట్. ఓకే, షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు? సుమయ్య. ఓకే, ఎవరికి సీక్రెట్గా లవర్ ఉన్నారు? లలిత. వైఫ్ సీక్రెట్ లవర్ కాదు కదండి, సో వాడికే సీక్రెట్ లవర్. అన్నో. ఓకే, మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు? యారో ఏంటి నా వైపు ఉంది? ఎవరు లేరా? అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ అలౌ చేయలేదా అసలు ఎవరికి?
కడిగేసినట్టున్నారు ఫేస్లు. 8 వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు? ఓ, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఇట్. అండ్ నవ్ యూ కెన్ స్పీక్ ప్లీజ్. అండ్ ఆ తర్వాత మనం మన డైరెక్టర్ గారి స్పీచ్ వినబోతున్నాము. మనేంద్ర గారు రెడీ, షూలేస్ అవి కట్టుకొని రెడీగా ఉండండి మీరు. ఓకే ఓకే. అనంతిక. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని నమ్ముకున్నాను. సో అందరూ చెప్పినలాగా ఐ మైట్ బి వెరీ గుడ్ ఫర్ డాన్సింగ్ ఆర్ టాలెంట్ అయినా చిన్నప్పటి నుంచి అలానే నేర్చుకున్నా. కానీ ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడడానికి నాకు చాలా భయం ఉంది. ఐఎమ్ స్టిల్ ఇంప్రూవైజింగ్. అండ్ సో తెలుగు కూడా మేబీ తప్పు